కోయిల పాట లేదు, ఒక 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 శ్రామికుల యొక్క శబ్దం లేదు. ఈ నిశ్శబ్దంలో నేను ఎన్నేళ్ళు పడి ఉండాలని వచ్చింది తప్ప ఎవ్వరి బూడిద కుప్పల మీదకో రాలేదు అని చెప్పడమే ఈ కావ్యం యొక్క అంతరార్థం. ఇక నేను సరాసరిగా కావ్యం ఎక్కడ ఆపేయమన్నా ఆపేస్తాను. నరేంద్ర రెడ్డి కానీ విష్ణు కానీ చింతపడదు. ఎందుకంటే ఎక్కడ ఆపినా కావ్యానికి భంగం లేదు. కరెక్ట్గా 5ంటికి కావాల్సిన ప్రోగ్రాం 7ంటికి నడుస్తుంది. 2 గంటల ఆలస్యానికి మాకు సంబంధం లేదు, 4ంటికే వచ్చాం. మా అందశ్రీ అయితే 3ంటికి వచ్చాం. పేరు శూద్రగంగా అని పెడదామా, శూద్రగంగా పుస్తకానికన్నా ముందు శూద్రగంగా పెడదామా అని మా వైపులో రఘుపతి, నేను శ్రీ శూద్రగంగా అని పెట్టాలని నేను. ఇలా మేమందరము కకావికలు పడుతుంటే అందశ్రీ అన్నాడు, శ్రీ అని పెట్టకపోతే నాకు ఈ గంగతో సంబంధమే లేదు పో అన్నాడు. ఎవరో మనల్ని గుర్తించకపోతే, మన పక్కన మనమే స్త్రీ పెట్టుకోకపోతే మనల్ని ఇంకా చీ అనేటువంటి అంటారు. కాబట్టి we must respect ourselves. I respect myself, I accept myself, I love myself. ఇది లేకుండా శూద్ర జాతి ఉండకూడదు. ఇది నేను చెప్పవచ్చు. I respect myself. Yes, I am Padmashali, I am Gowda, I am Yadav, I am something, but I respect myself, I love myself, I accept myself. ఈ 3 ఇంగ్లీష్ పదాలు కూడా ఈ గంగను నడిపించినటువంటి త్రివేణి లాంటివన్నమాట. ఇప్పుడు నేను గంగలోకి వస్తున్నాను, మిమ్మల్ని గంగలోకి దూకించడానికి, గంగతో ప్రవహింపజేయడానికి. శ్రీ 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 తమ్ముడు ఒక్కడే పెట్టమన్నాడు, శ్రీ నేను 3 పెట్టా. శ్రీ 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 శూద్రగంగ శూద్రావనికొస్తున్నది. మొదలే డిక్లేర్ చేశా ఈ భారతదేశం శూద్రావని అని. శ్రీ శ్రీ శూద్రగంగ శూద్రావనికొస్తున్నది, ఏ దేశంలో లేని భారతదేశంలోని భరతావని ఒకటే భువిలో శూద్రావని అని భావించిన గంగక్క క్షేత్ర రక్తబంధమని ఆత్రంగా వస్తున్నది. పరమాత్ముని కాళ్ళు పుట్టింది ఎక్కడ కదా, పరమాత్ముని కాళ్ళు శూద్ర గర్భ సంచులైతే, పరమాత్ముని చరణాలలో పురుడు పోసుకున్న శుద్ధమైన అసలు సిసలు శూద్రగంగనంటున్నది. అలా శూద్రగంగ వస్తుంది. సకల జనుల పాపాలను ప్రక్షాళన గావించే. మన కుంభమేళా జరిగింది, 70 కోట్ల మంది వెళ్ళి తమ పాపాలు కడుక్కోవడం జరిగింది. అంటే పోయిన వాళ్ళందరూ పాపాత్ములని నేను అంటలా, కానీ పోయింది మాత్రం ప్రక్షాళన కోసం. తప్పు కాదు కదా. 70 కోట్ల మంది వెళ్ళగలిగిన వాళ్ళైతే వెళ్ళలేని కడుక్కునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నామో మనలాంటి వాళ్ళు. కాబట్టి సకల జనుల పాపాలను ప్రక్షాళన కావించే ఉద్యోగినిగా, ఒక లేడీ ఎంప్లాయ్ ఉద్యోగినిగా తాను కూడా వేద భూమి అధో జగత్ సహోదరుల సహోద్యోగి నవ్వాలని, విను వీధికి వీడుకోలని మన వీధికి వస్తున్నది శూద్రగంగ. పేరులో ఎలా ఉంటుంది, పేరులో నడిచే తీరులో ఉరికే హోరులో స్వరాలు జాలు వారు గంగ మిన్నేరుగా ఇమడలేక, మిన్నేరుగా ఇమడలేక మన్నేరుగా వస్తున్నది. నన్ను మించిన తనేమంటది, నన్ను మించిన శతానేక
ఇక్కడ గంగ అంటల్లా అశోక్ తేజ అంటున్నారు. నన్ను మించిన శతానేక గేయ కవుల అందశ్రీ ఉన్నాడు, గూడంజన్న వెళ్ళిపోయినాడు, ఇంకా అనేక మంది కవులు ఉన్నారు, గేయ కవులు. నన్ను మించిన శతానేక గేయ కవుల గీతాలకు ఊతంగా భూతల రసపాతంగా సర సర దిగుతుంది గంగ సరసస్వర గంగ. సురగంగ అంటారు గాని సురగంగ అంటారు కానీ స్వరగంగ నిజానికి స్వాభావికంగా సహజాతి సహజంగా. నాదప్రియ శబ్దం అంటే ఇష్టం. నాదక్రియ అనే ఒక రాగం ఉంది, అనేక రాగాలు, కళ్యాణి దాంట్లో నాదక్రియ అనే ఒక రాగం. నాదప్రియ నాదక్రియ నాద ఆశ్రయ నాదాలయ జల కిన్నెర నాదంగా జల స్వరూప స్వేదంగా. స్వేదమే ఒక నదిలా ప్రవహించినట్టుగా జల కిన్నెర నాదంగా జల స్వరూప స్వేదంగా. భారతాన సురలు దొరలు, అండర్లైన్ చేసుకోవాలి, భారతాన సురలు దొరలు సృష్టించిన కరువు పైన అసహనాన్ని ప్రకటించిన పెను రణనినాదంగా జలశర గమనంగా అలల స్వర గమకంగా అలవోకగా ఇల దూకగా భూ ప్రేరణ పొందెను ఎలా. అలా రావడానికి ఆమెకి ఇక్కడ పిలిచిన వాళ్ళు ఏ ఇన్స్పిరేషన్తో ఆమె ఇక్కడ దూకుతాం. తరతరాలుగా యుగయుగాలుగా ఆకాశంలో విహరించిన సురగంగా ఏ ప్రేరణతో ఏ పిలుపులతో ఇక్కడికి వచ్చింది అది చెప్పాలి కదా. ఏ గ్రహాలకెళ్ళకుండా చక్కగా చంద్రగ్రహం పోవచ్చు కదా, లేదా ఏ నెప్ట్యూన్కో ఏ అంగారక గ్రహానికి పోవచ్చు కదా, భూమికి ఏం గ్రహం. ఏ గ్రహాలకెళ్ళకుండా ఈ గ్రహానికి వస్తున్నది పై గ్రహాలపై కలిగిన ఆగ్రహమా కినుకనా అలుకనా. భూగ్రహం పైన అనుగ్రహం కనుకనా. అనుగ్రహం కనుక వచ్చింది. ఎలా? ఇక్కడ ఇండియమ్మ భారతమ్మల్లా ఇండియమ్మ కాలి అందే కంగుమనగా చెవిని కాదు గుండియనే కోసుకొని స్వర పిచ్చి కారణంగా భిన్న భిన్న భాషా సంస్కృతులెన్నో విలసిల్లబోయే హిందూ వతన్నాదని హిందూ వతన్ శూద్రులదని హింధరణికి వస్తున్నది శూద్రగంగా. హింధరణి వస్తున్నది. ఆమెకు ఏమిష్టం? మేఘం మోగించే ఉరుము శబ్దమంటే ఇష్టం. మూగదైన గగనమంటే మొదటి నుండి అయిష్టం. సుధలు దాగ మరిగిన, నీకు ముందు చెప్పాను నేను, సుధలు దాగ మరిగిన సురలకు నేనెందుకని చింతిలు గంగాల నామ చింత చితి చట చట గమనించిందెవరిచ్చట. ఎవరు ఆమెను పిలిచినారు? ఆమె బాధను ఎవరు అర్థం చేసుకున్నారు? వృధా జన్మ తనదని వ్యథార్థ జీవనమని గుక్క పట్టి ఆకాశాన వెక్కి వెక్కి ఏడ్చె తనను అమ్మ జోల పాడి ఓదార్చినదెవరిక్కడ. ఇటు రారమ్మని భువిని దయజార్చినదెవరిక్కడ. నిశ్శబ్దపు నేంగి నుండి సుశబ్దపు నేల వైపు కాలు కదపమని కనుసైగ చేసినెవరు. తన ఎద కరిగించినెవరు. తన కథ కదిలించెనెవరు. ఏ శబ్దానికి ఇష్టపడి ఏ శబ్దం తనని పిలిచింది అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు బాగా
ఆ శబ్దాలు ఇక్కడ ఎవరెవరి దగ్గర ఉన్నాయో మీరు గమనించాలి. ఊరు